వాక్యానికి వెళ్లే ముందు దయచేసి నాకు ఒక అలవాటు ఉంది. కొన్ని సంవత్సరాలుగా దేవుడు నేర్పించారు దేనత్వం అనేది. శ్రద్ధగా వాక్యం వినాల్సిందిగా మోకాళ్ళు వేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది దేవునికి కాదు, ఆల్రెడీ దేవునికి సాష్టాంగపడి ప్రతిరోజు నేను సాష్టాంగపడతాను దేవుని కృప బట్టి కొన్ని సంవత్సరాలుగా. ఇది మీకు దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. వాక్యం దేవుడై ఉన్నారు, నన్ను చూడొద్దు, దేవుణ్ణి చూడండి, దేవుడు చెప్పే మాటలు వినండి శ్రద్ధగా. ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగుగాక. ఇర్మియా 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. తెలిసినయే అనుకోవద్దు. తెలిసిన దాంట్లో దేవుడు మాట్లాడలేరా? రోజు చదివే బైబిల్ చదువుతున్నామా, కొత్త బైబిల్ చదువుతున్నాం మనం? నాకు అన్ని తెలుసు అనేవాళ్ళు ఏమి నేర్చుకోలేరు. నాకేమి తెలియదు అనేవాళ్ళు చాలా నేర్చుకుంటారు. చూడండి, ఇక్కడ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను నేను. ఈ భూమి మీద ఏ బంధం అయినా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించగలదా? ఎవరైనా సరే ఈ భూమి మీద భార్య భర్తలైనా, పిల్లలైనా, అన్నదమ్ములైనా ఎవ్వరూ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించలేరు. కేవలం దేవుడు, వన్ అండ్ ఓన్లీ వన్ దేవుడు మాత్రమే మన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. దేవునికే మహిమ కలుగుగాక. మత్తయి 22:35 నుంచి డైరెక్ట్గా అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. ఆ దేవుడు మనకిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నువ్వు కూడా దేవుని ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, మనం తిరిగి దేవుణ్ణి ప్రేమించాలి. అది ఆజ్ఞగా పెట్టారు. ఎప్పుడైనా ఆలోచించారా? ఆజ్ఞ అంటే ఆప్షన్ ఉంటుందా? ఫైన్ కట్టమంటారు గవర్నమెంట్ రాంగ్ రూట్లో వెళ్తే. కుదిరితే కట్టచ్చు, కుదరకపోతే కట్టపోయినా పర్లేదు, బండి ఉండదు నీ దగ్గర. ఫైన్ కట్టావు అనుకో, బండి ఇచ్చేస్తాడు. నువ్వు ఫైన్ కట్టలేదు అనుకో, బండి తీసుకెళ్ళిపోతావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే, నిన్ను ప్రేమించే దేవుణ్ణి, నీకోసం ప్రాణం పెట్టిన దేవుని నువ్వు తిరిగి ప్రేమించకపోతే అది లైట్గా ఉండదు. నీకు ఆప్షన్ దేవుడు ఇవ్వలేదు. నాకు ఇష్టమైతే ప్రేమిస్తాను, నాకు నచ్చలేదు, నాకు రాదు, ఇలా దేవుడు వినరు. ఆజ్ఞ అతిక్రమే పాపం అయిపోద్దండి. కాబట్టి ఖచ్చితంగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. ప్రేమను కోరుకుంటది కాదా? భార్య భర్తను ప్రేమించి భర్త దగ్గర నుంచి ప్రేమ అక్కర్లేదు, నేను ప్రేమిస్తాను చాలా వన్ సైడ్ అంటదా? రెండో రోజు కల్లా నేను ప్రేమించబో అంటది. ఏ అంటే 24 గంటలు గమనించాను ప్రేమిస్తావా లేదా అని. ఏ హృదయం అయినా ప్రేమ ఖచ్చితంగా ఐ లవ్ యూ చెప్పినప్పుడు వెంటనే దానికి ఐ లవ్ యూ టూ అని చెప్తేనే కదా. ఒకళ్ళు చెప్పినప్పుడు రెండో వాళ్ళు ఆపోజిట్లో ఏం చెప్పాలి? ఐ లవ్ యూ. ఏ బంధంలో అయినా ఖచ్చితంగా ఉంటుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని మేము ఎక్కడ ప్రేమిస్తాం, దేవుడు ఎక్కడో ఉంటారు కదా బాబయ్య, దేవుడు కనబడ్డారు కదా బాబయ్య, అయినా దేవుడికి ప్రేమ ఎందుకు? దేవుడు ఆల్రెడీ పరిపూర్ణంగా అది ఇది అని రకరకాల ఆలోచనలు మనకు రావచ్చు, వస్తాయి. కానీ అది కరెక్ట్గా వాక్యం ఏం చెప్తుంది? నీ దేవుణ్ణి ప్రేమించాలి. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా మొత్తం ఓవరాల్గా సారాంశం ఏంటి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి మనం తిరిగి ప్రేమించాలి. మనలో చాలామంది కుటుంబాల్లో మంచి బంధాల గురించి మాట్లాడుతున్నాం. ఇవ్వాల్సినంత ప్రేమ ఇవ్వకపోతే కంప్లైంట్లు వచ్చేస్తాయి. ఆయన ప్రేమించట్లేదు పాస్టర్ గారు, కొంచెం గట్టిగా దేవుడు మొత్తిలా చూడండి. ఎందుకు ప్రేమించట్లేదండి? మనసు ఆగదు. మనసు ఖచ్చితంగా ఆశపడిద్ది, ఎదురు చూస్తుంది. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించకపోతే, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించకపోతే ఫోన్ కాల్ వెళ్ళిపోద్ది. ఏంటోనే ఈ మధ్య మా అమ్మాయిని అసలు పట్టించుకోవట్లేదు, మా అబ్బాయి నన్ను పట్టించుకోవట్లా, దేశం వెళ్ళిపోయి నన్ను మర్చిపోయాడు, నేను ఎంత ప్రేమించానో, ఎంత చదివించి పెద్ద చేసి ఈరోజు ప్రయోజకుడిగా చేశాను, నన్ను మర్చిపోయారు. ఎవరు దాన్ని జీర్ణించుకోలేరు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రేమను ఎదురు చూస్తూ ఉంటారు. కొద్దిగా ప్రేమ ఇచ్చినా మళ్ళీ తిరిగి ప్రేమను ఎదురు చూస్తారు. మరి ఆకాశం అంత ప్రేమ దేవుడు మనకిచ్చి మన దగ్గర ఎదురు చూడరా? ఆలోచించండి సార్. ఖచ్చితంగా. కానీ దేవుడికి బాధ ఏంటో తెలుసా? నేను ఎంత ప్రేమిస్తున్నా కదా వీళ్ళని, ఎందుకు తిరిగి ప్రేమించరు నన్ను? నేను ప్రాణం పెట్టి చూపించా. ఇది నిజమైన ప్రేమ అంటే ఏంటో, బలమైన ప్రేమ అంటే ఏంటో ప్రాణం పెట్టి చూపించాను కదా, అయినా నన్ను ప్రేమించారేంటని ఆయనకి దుఃఖం కొన్ని సంవత్సరాలుగా, కొన్ని తరాలుగా జరుగుతూనే ఉందండి. నేను చెప్పగలను. మీలో చాలామంది దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు. ఎలా తెలుసుకోవాలి దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు? మన దృష్టికి కొన్ని అనుకుంటాం. నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టే మీటింగ్కి వచ్చాను, దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టే ప్రార్థన చేసుకుంటున్నాను, కానుకిస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఉపవాసం ఉంటున్నాను, మందిరం ఊడుస్తున్నాను, సేవకులకి
భోజనం పెడుతున్నా, ఇంకా రకరకాలుగా ఇవన్నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనే దానికి గుర్తులు కాదా అని మీలో డౌట్ రావచ్చు. ఒకవేళ ప్రేమ లేకుండానే పాస్టర్ గారు నేను ఇవన్నీ చేస్తున్నానా? నేను ఒక విషయం చెప్పనా, యేసు ప్రభు వారి కానుకలు అన్యులు కూడా ఇస్తారు, బైబిలు అన్యులు కూడా చదువుతారు, ప్రార్థన అన్యులు కూడా నాతో చేయించుకుంటారు. నేను 10 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, చాలామంది అన్యులకు చేశారు. వాళ్ళ దేవుళ్ళని పూజించుకుంటారు, యేసు ప్రభు మీద కూడా నమ్మకంతో ప్రార్థన చేయించుకుంటారు. ఇంకా మీకు విషయం చెప్పనా, మా మధ్యలో కృష్ణప్రియ ఉంది, మా మెంబరు. తన బాప్తీసం పొంది ఎప్పటి నుంచో దేవుని వెంబడిస్తుంది. వాళ్ళ నాన్నగారు మా మినిస్ట్రీ ప్రొడక్ట్ ఉంది, స్తుతుల్లో ఉన్న ఆశీర్వాదం అనే స్తుతుల పుస్తకం. ఆ పుస్తకాన్ని వాళ్ళ నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్ గారు కొన్ని వేల పుస్తకాలు చేతులతో అందరికీ పంచారు. మీకు విషయం చెప్పనా, ఆయన అన్యుడు, ఆయన చదవరు. వాళ్ళ అమ్మాయి పంచటం నచ్చింది, ఆయనేం మారలా, ఆయనే కన్వర్ట్ అవ్వలేదు. కానీ చాలా కాలం నుంచి కొన్ని వేల పుస్తకాలు అనేక ప్రాంతాలకు వెళ్ళి పంచారు. అలా పంచినంత మాత్రాన యేసు ప్రభువుని ఆయన ప్రేమిస్తున్నట్లా? అన్యులకి దేవుడి మీద ఒక నమ్మకం ఉంటుంది, యేసు ప్రభు వారి మీద. ఆ నమ్మకంతో చేస్తారు, సహాయం కోసం అడుగుతారు. దేవుని పిల్లలు మాత్రమే దేవుణ్ణి తిరిగి ప్రేమించగలరు. దేవుని పిల్లలు మాత్రమే దేవుని హృదయాన్ని అర్థం చేసుకోగలరు. అలా అర్థం చేసుకొని తిరిగి ప్రేమిస్తేనే వాళ్ళు దేవుని పిల్లలు అవుతారు తప్ప అందరూ దేవుని పిల్లలు కారు. దేవుని దృష్టిలో, మన దృష్టిలో మీటింగ్ వస్తేనో, వాయిద్యాలు వాయిస్తేనో, కొంచెంసేపు ప్రేయర్ చేసుకుంటే దేవుణ్ణి ప్రేమించట్లే కదా. అలా కాకుండా దేవుని దృష్టికి అసలు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు ఎలా ఉంటారు? బైబిల్ ప్రకారం ఏం చేస్తే ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు, ఏ లక్షణాలు కలిగి ఉంటే దేవుణ్ణి ప్రేమించినట్లు స్పష్టంగా చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన వాక్య సందేశం, మీకు చాలా ఉపయోగపడిద్ది. ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యం సిద్ధపడి తీసుకురావడం జరిగింది. 3 లక్షణాలు చెప్తా. 3 లక్షణాలు మీలో ఉంటే మీరు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. ఈ 3 లక్షణాలు మీలో లేకపోతే మీరు దేవుణ్ణి ప్రేమించట్లేదు, మీరు భ్రమలో ఉన్నారని మాత్రం దయచేసి గమనించుకోవాల్సిందిగా ప్రభు పేరట వేడుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మనం అనుకున్నది కరెక్ట్ కాదు. ఒకని నడత వాని ఎదుట సరి అయినదిగా కనబడును, తొదపది నాశనానికి దారితీస్తుంది. మన నడత మనకు మంచిగానే ఉంటుంది, మన భక్తి మనకు మంచిగానే ఉంటుంది. కానీ త్రాసు వేసేది దేవుడు, తీర్పు తీర్చేది దేవుడు, లెక్క చూసి మనకి ఏదైనా ఇచ్చేది దేవుడు. దేవుని దృష్టికి ఒక వ్యక్తి ప్రేమిస్తే ఏ లక్షణాలు కలిగి ఉంటారో చూద్దాం. ఫస్ట్ లక్షణం, ఈ భూమి మీద ఎవరైతే యేసయ్య త్యాగాన్ని చదివిన తర్వాత నా కోసమే నా తండ్రి బలైపోయారు, నా పాపముల నిమిత్తం నా తండ్రికి అన్ని శ్రమలు వచ్చినాయి, అది నా వల్లే జరిగింది అని కంప్లీట్గా గుర్తించడమే కాకుండా వాళ్ళు కూడా తిరిగి దేవుడి కోసం శ్రమలైన, బాధలైన, ఇరుకులైన, కరువు అయినా భరిస్తూ సంతోషంగా దేవుళ్ళో ఉంటారు. చూసారా, వాళ్ళు మాత్రమే దేవుని ప్రేమించినట్లు, మిగతా అందరూ ప్రేమించినట్లు. కోటానికి వచ్చాను ప్రభువా, రాత్రి కూడా వచ్చాను ప్రభువా, కానుక ఇచ్చాను ప్రభువా, బైబిల్ 3 సార్లు చదివాను, ఎవ్వరూ నిలబడలేరు. దేవుని సేవ కూడా చెప్తున్నాను, నన్ను అపార్థం చేసుకోవద్దు, ఉన్నదని చెప్తున్నాను. ఆయన త్యాగాన్ని గుర్తించకుండా, ఆకాశమంత త్యాగాన్ని గుర్తించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నాకు దేవుడు అంటే పిచ్చి, నేను బైబిల్ ముద్దు పెట్టుకుంటాను అంటే పిచ్చితనం, వెర్రితనం, అజ్ఞానం, అది అమాయకత్వం. చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, 2 ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ, వీళ్ళిద్దరూ వేరు తండ్రికి కొడుకులు. ఇప్పుడు అతను వాళ్ళ నాన్న గురించి చెప్పుకుంటాడు గొప్పగా, అరే మా నాన్న నాకు బండి కొని పెట్టాడు, మా నాన్న నాకు క్యాష్ ఇచ్చాడు, పాకెట్ మనీ, మా నాన్న నాకు పెద్ద చదువు చదివిచ్చాడు అని భౌతికమైనవన్నీ గొప్పలు చెప్పుకుంటున్నాడు. అటువైపోడు వాళ్ళ నాన్న కోసం, ఇటువైపోడు అరే అవన్నీ కాదురా, మా నాన్న నా కోసం కష్టపడుతున్నాడు, మా నాన్న నా కోసం శ్రమలు పడ్డాడరా, నన్ను చదివిస్తానికి అప్పులు చేసి అప్పులతో మాటలు పడ్డాడరా, మా నాన్న రాత్రుల పూట కూడా ఉద్యోగానికి వెళ్ళాడురా నా కోసం అని. ఇతనేమో ఓన్లీ వాళ్ళ నాన్న చేసిన త్యాగాన్ని, కష్టాన్ని, శ్రమని, అవమానాలని గుర్తించి చెప్తున్నాడు గొప్పగా. అతనేమో భౌతికంగా బండి ఇచ్చాడు, ఫోన్ ఇచ్చాడు, మా నాన్న క్యాష్ ఇచ్చాడు, నాకు అయ్యి ఇచ్చాడని చెప్తున్నాడు. ఎవరి నాన్న ఎక్కువ ఆనందిస్తాడు? వీళ్ళ నాన్న ఎక్కువ ఆనందిస్తాడు. ఎంత తెలుసా? చెప్తూ ఉంటే ఒకవేళ వింటే కలం నీళ్ళ కారిపోతాయి. నా బిడ్డ నా త్యాగాన్ని గుర్తించాడు, నా కొడుకు నా త్యాగాన్ని గుర్తించాడు, నా వారసుడాడు, నా కొడుకు కాబట్టే, నా వాడు కాబట్టే నా కష్టాన్ని గుర్తించాడు. వాళ్ళ నాన్న కాలు దగ్గరేస్తాడు. ఎందుకని? వాళ్ళ కొడుకు చెప్తున్నాడు, ఫోన్ కొనిపెట్టాడు, నా బంగారం చైన్ కొనిపెట్టాడు, ఇవన్నీ చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇంక చూసావా అని కాలు దగ్గరేస్తాడు వాళ్ళ నాన్న. వీళ్ళ నాన్న కళ్ళమ్మ నీళ్ళు గార్చుకుంటాడు ఆనంద బాష్పాలతో, నా బిడ్డరా నా కష్టాన్ని గుర్తించాడు,
దీన్ని బట్టి ఏమర్థమైంది? నా దేవుడు ఏదైనా చేయగలరు, నా దేవుడు ఆకాశాన్ని నా కోసం దింపేయగలరు. ఇప్పుడు మనం చేయాల్సినది కాదు, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టారు, నా దేవుడు నా కోసం బలైపోయారు, నా దేవుడు మొహం నిండా ఉమ్ములు భరించారు నా కోసం, నేను ఆశీర్వదించబడటం కోసం నా దేవుడు శాపగ్రస్తుడైపోయాడు. దేన్ని బట్టి ఎక్కువ ఆనందిస్తారు దేవుడు? ఎలాంటి వ్యక్తులను బట్టి ఎక్కువ ఆనందిస్తారు? ఆయన గొప్ప దేవుడు అని అన్యులు కూడా తెలుసు కదండి. యోనా వెళ్తున్నప్పుడు ఓడవాళ్ళు, బాబోయ్ మీ దేవుడు గొప్పవాడని భయపడలేదా? రాహాబు వేస్తే భయపడలేదా? అన్యులు భయపడలేదా? దేవుడు గొప్పతనం తెలిసి బాబు మీ దేవుడి గురించి చెప్తుంటే మా హృదయాలు మండిపోతున్నాయని చెప్పలేదా రాహాబు? మనం చెప్పేదే ఉంది, అది చెప్పకూడదు అంటలా, అపార్థం చేసుకోవచ్చు. సబ్జెక్ట్ ఇది కాబట్టి చెప్తున్నా, అలాంటి చెప్పొద్దని నేనేం చెప్పట్లా. నేను అంటాను, ఏది విలువైంది, ఏది ప్రాముఖ్యమైంది, ఏది దేవుణ్ణి సంతోషపెట్టేది, ఏది దేవుడు కళ్ళమ్మణించి కన్నీళ్లు తీసుకొచ్చేది, ఆయన త్యాగాన్ని గుర్తించటం. ఆయన త్యాగాన్ని సంవత్సరానికి ఒకసారి కాదు, మనలో ఇన్బుల్ట్ అయిపోవాలి, మన రక్తంలో మన హృదయంలో ఫిక్స్ అయిపోవాలి. ఈరోజు బ్రతుకుతున్నానంటే ఈ క్షణం ఈ ఆయుష్ నా దేవుడు అర్ధాయుష్లో మరణిస్తే నాకు ఆయుష్ వచ్చింది. ఆయన అర్ధాయుష్లో 33.5 సంవత్సరాలు, ఆయనకు రోగం ఉందా, శాపం ఉందా? ఆయనకి ఏముందని అర్ధాయుష్లో చనిపోయారు? మామూలుగా ఈ లోకంలో మనుషులు అర్ధాయుష్లో ఎందుకు చనిపోతారు? రోగాన్ని బట్టి, శాపాన్ని బట్టి, యాక్సిడెంట్ ఏదో అయితే. కానీ నా దేవుడు ఏ రోగం రాలా, ఏ శాపం రాలా, ఏ పాపం లేదు ఆయనలో. నా కోసం, నా పాపాల నిమిత్తం నేను అర్ధాయుష్లో చనిపోవాలి. ఇదే విజయవాడ కృష్ణా బ్యారేజ్ దగ్గరికి 22 ఏళ్ల వయసులో, ఇప్పుడు నాకు 45 కంప్లీట్, 2002లో నేను సూసైడ్ చేసుకుందామని కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాను. రాత్రి 7-8 తర్వాత దూకేద్దాం అనుకున్నా, ధైర్యం చాలా దూకల. ఇంకోసారి బందరకాలం దూకేద్దామని అర్ధరాత్రి సెకండ్ షో సినిమా చూసిన చచ్చిపోదాం అనుకున్నా, చావలా. ఊరి చాలాసార్లు వేసుకున్నా నేను, చావలా. ఒక్కసారి సూసైడ్ చేసుకుంటే చచ్చిపోతారండి, కానీ చాలా సార్లు నా 22 ఏళ్ల యవ్వన వయసులో నేను చేసిన తప్పుడు పనుల వల్ల, పాప పనుల వల్ల చచ్చిపోదామని ఎన్నోసార్లు ట్రై చేసినా నేను చావలా. ఎందుకని? నాకు బదులుగా ఆయన మరణించారు కాబట్టి, ఆల్రెడీ నా కోసం నా పాపాల నిమిత్తం ఆయన చనిపోయారు కాబట్టి ఇంకా నేను చావాల్సిన అవసరం లేదు. ఆయన ఆయుష్ నాకు పోశారు, ఆయన జీవం నాకు ఇచ్చారు. ఆ స్పృహలో నేను ఉన్నాను. కొన్ని సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాను, నేను దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాను. ప్రభు ఆ రోజు, ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడు 23 ఏళ్ల కింద జరిగిన సన్నివేశం. అయినప్పటికీ నా దేవుడు అర్ధాయుష్లో చనిపోయి నాకు ఆయుష్ ఇచ్చారు. ఆ స్పృహలో నేను ఉన్నాను, దాన్ని బట్టి స్తుతిస్తున్నాను, అనేక మందికి చెప్తున్నాను. కాబట్టి ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు మనస వాచ కర్మన దేవుని త్యాగాన్ని హృదయంలో ముద్ర వేసుకొని, ఆ త్యాగమే నన్ను బ్రతికిస్తుందని దేవుణ్ణి స్తుతిస్తూ అందరికీ ఎలుగెత్తి చాటి చెప్తూ, అంతేకాకుండా ఒకవేళ దేవుడు రాజ్యం నిమిత్తం, భక్తి నిమిత్తం శ్రమలు వచ్చినా తీసుకొని సంతోషంగా శ్రమలలో ముందుకెళ్తూ ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. ఆలోచించండి ఒకసారి, చూడండి. తెలిసినవి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఆయన వల్ల మనం ఏమేమి పొందుకున్నాం. యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన దెబ్బలు తింటే మనకు స్వస్థత రావడం ఏంటంటే, ధ్యానించాలి, త్యాగాన్ని ఎప్పుడైనా ధ్యానించాలి. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థ కలుగుతుంది. దెబ్బలు అయిందంటే మనకు స్వస్థ రావడం ఏంటంటే, ధ్యానించారు ఎప్పుడైనా. తండ్రి ప్రేమ, ఆయన దెబ్బలు తిని మనకు స్వస్థ ఇచ్చారు. గలతీ 3:13 చూద్దాం. క్రీస్తు మన కోసం శాపమై. శాపం అవడం ఏంటండి? దేవుడు, ఆయనకేం అవసరం? పాపం చేస్తే శాపం వస్తుంది. ఆయన ఏ పాపం చేశారు? పరిశుద్ధుడు. ఆయన జన్మతః కర్మతః పరిశుద్ధుడు. కానీ పాపాత్మూలమైన మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన త్యాగం చేయాలి. ఏం చేయాలి? శాపంగా మారాలి సిలువలో ఆయన. 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. మన కోసం ఆయన పాపముగా మారారంట. పాపిగా మారారు, శాపగ్రస్తుడిగా మారారు, దరిద్రునిగా మారారు, రిక్తునిగా మారారు, దాసునిగా మారారు. ఏంటండి బాబు, ఇన్ని కోణాల్లో ఉంది త్యాగం. మత్తయి 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. విజిబుల్ గా చూపిస్తే కొంచెం అర్థం. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ఈ పెద్దోడు అటు చిన్నోడు. ఇప్పుడు పెద్దోడు అని చెప్పి తప్పు చేయకుండా తమ్ముడిని పేట్మని కొట్టాడు, రక్తం వచ్చిందండి. ఇప్పుడు వీడు వెళ్ళి సారీ చెప్తున్నాడు మనస్ఫూర్తిగా, అరే తమ్ముడు క్షమించు, నీ మనస్ఫూర్తి క్షమాపణ అడుగుతాను, నేను కొట్టాను, నా వల్ల నీకు గాయమైంది, రక్తం. తమ్ముడు క్షమించడానికి ఏముంటే సరిపోద్ది? చెప్పాలి అయ్యగారులు, క్షమాగుణం సూపర్, ఇంకా ప్రేమ ఉండాలి. ఇంకా తమ్ముడిని కొట్టాడండి అన్నయ్య, ఊరిని అన్యాయంగా కొట్టాడు, తప్పు చేయకుండా కొట్టాడు. అన్నయ్య వచ్చి తమ్ముడిని క్షమాపణ అడిగాడు. ఆ తమ్ముడికి ఏ మనసు ఉంటే
క్షమించగలడు మనస్ఫూర్తిగా, హృదయం ఉంటే చాలు, క్షమించే మనసు ఉంటే చాలు, ప్రేమ ఉంటే చాలు, అంతేనా? కానీ ఇక్కడ సమస్య ఏంటో తెలుసా? యేసు ప్రభు వారికి అలా సరిపోదు. ఇప్పుడు నువ్వు పాపం చేసావు, నువ్వు వెళ్ళి క్షమాపణ అడిగితే ఆయనకి క్షమించే మనసు ఉంటే సరిపోదు, రక్తం చిందించాలి నీ కోసం. నువ్వు వెళ్ళిపోతుంది. క్షమించే మనసుతో అవదు. క్షమించే మనసు వల్ల మనకు పాప క్షమాపణ రాదు, అసాధ్యం, అసంభవం. పాత నిబంధనలు గుర్తుందా? ఎవరైనా తప్పు చేస్తే ఇశ్రాయేలు ఏం చేయాలి? బలి అర్పించాలి. అప్పుడు ఆ పశువు తలక ఇలా వధించినప్పుడు ఎలా కొట్టుకుంటుంది? గిలగిల గిల గిలగిల గిలగిల, ప్రాణం విలవిల విలవిల ఆడిపోతూ ఉంటుంది. అవునా కదా? అప్పుడే కదా ఆ వ్యక్తికి క్షమాభిక్ష ఎలా వస్తుంది? నీకు బదులుగా ఒక పశువు వధించబడాలి, రక్తం చిందించాలి, అప్పుడు ఆ వ్యక్తి క్షమాగుణ. ఇప్పుడు డైరెక్ట్గా ఆయనే సిలువలో వధించబడ్డారు, చీల్చబడ్డారు. నిన్ను క్షమించాలంటే ఆయనకి హృదయం ఉంటే సరిపోద్దా? ప్రేమ ఉంటే సరిపోద్దా? ఇక్కడ అదే వచనం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. నీకు నాకు క్షమాభిక్ష ఎలా వచ్చింది? ఆయన మాటతో వచ్చిందా? ఆయన మనసుతో వచ్చిందా? ఆయన రక్తంతో వచ్చిందా? నిన్ను నన్ను క్షమించడానికి ఆయన ఎంత త్యాగం చేశారు. ఆయన శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం ఉందో అంత ధార పోస్తే తప్ప నీకు నాకు పాపక్షమాపణ లేదు. పాపక్షమాపణ అయితే తప్ప ఆయన సన్నిధిలో మనం కూర్చోలేము. మునుపు మనం దూరస్తులము, మునుపు మనం శత్రువులుగా ఉన్నాం దేవునికి. ఇప్పుడు యేసు ప్రభువారి ద్వారా మనకి సమాధానం దేవునితో. యేసు ప్రభువారు మధ్యవర్తి ద్వారా, ఆయన రక్తం ద్వారా దేవునితో మనకి సమాధానం. ఈరోజు మనం అబ్బా, తండ్రి, ప్రభువా, దేవా అని పిలుస్తున్నాం. తెలుసు, పట్టించుకోం. పాతబడిపోయింది. తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రులు బోరు కొట్టేస్తారు. చిన్నప్పుడు తల్లితోనే తిరిగే పిల్లలు, నాన్న నాన్న అంటూ తిరిగే పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత మా బాబు చెప్పాలేరా మా అమ్మ 20-30 ఏళ్ళకే బోరు కొడితే 2000 సంవత్సరాల కిందట తండ్రి బోరు కొట్టరా? బోరు కొట్టేశారు. నిజం చెప్తున్నా. 20-30 ఏళ్ళ తల్లిదండ్రుల ప్రేమే కళ్ళ ముందు కనబడుతున్న, తల్లిదండ్రుల త్యాగమే గుర్తు లేక, నవమాసాలు మోసిన తల్లి ప్రేమే మర్చిపోయిన ఈ రోజుల్లో కనబడని దేవుణ్ణి ఎవరు గుర్తుపెట్టుకుంటారు? కాబట్టి ఖచ్చితంగా మనకి వాక్యం ఉంది, బైబిల్ ఉంది. చదువుతున్నప్పుడు ఆ లైన్లు టచ్ అవుతాయి. ఎలా వచ్చింది క్షమాపణ? ఎలా వచ్చింది మనకి జీవం? మళ్ళీ మనం దేవుణ్ణి తండ్రి అని ఎలా పిలవగలుగుతున్నాం? అన్యులుగా ఉన్న మనం ఈరోజు దేవుని పిల్లలుగా, వారసులుగా ఎలా అయ్యాము? ఆ స్పృహలో మనం లేకపోతే మనం దేవుని ప్రేమిస్తున్నట్లు కాదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడేకి, ఎప్పుడో ఈస్టర్కి ఓ పాట పాడుకుంటా, లేదా అప్పుడప్పుడు ఓ పాట పాడుకుంటా నా మనసు బాగోనప్పుడు అది కరెక్ట్ కాదు. దేవుడు నిన్ను పరీక్షిస్తారు, దేవుడు నీ హృదయాన్ని చూస్తారు. మనం కూడా ఈజీగా ఎదుటోళ్ళని గమనించేస్తాం. ఏంట్రా అవసరానికి ఫోన్ చేసావు, దేవుడు అనుకోలేరా మాత్రం? కాబట్టి 365 రోజులు దేవుని త్యాగాన్ని మనస్సులో పెట్టుకొని, గుండెల్లో పెట్టుకొని, ఆయన కోసం శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా, నా కోసం నా దేవుడు చేసిన త్యాగంతో పోల్చుకుంటే నాదే పాటిదండి అని ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు. మీలో చాలామంది, ఇప్పుడు నేను అడిగా అనుకోండి, యేసయ్య కోసం ఎవరిని త్యాగం చేస్తున్నారు ఎక్కడ అంటే చేతులు ఎత్తారు. ఏ రకంగా ఎత్తారు తెలుసా? పాస్టర్ గారు సినిమాలు మానేశాను, నేను సిగరెట్ మానేశాను, ఇలా మీరు ఏదైతే మానేశారో అవి చెప్తారు. అవి పాపాలండి. పాపాలు మానేస్తే దేవుడి కోసం త్యాగం చేసినట్టుగా. అవి మన కోసం మనం మానుకోవాలి, మానకపోతే మనం పోతాం. కాబట్టి పాపాలు మానేసి నేనేదో దేవుడి కోసం సినిమాలు మానేశాను, సీరియల్ మానేశాను, ఉద్ధరించాను దేవుణ్ణి అనుకోవడం పిచ్చితనం. నేను చూపిస్తాను చూడండి కొన్ని వచనాలు. ఫిలిప్పీ 3:7 చూడండి ఒకసారి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. నాకు లాభం ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను వదిలేసుకున్నాను. అదే ముందుకెళ్దాం. 10-11. ఏ విధము చేతనైనను మృతుల్లో ఉండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణం విషయములో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. పౌలు స్టేట్మెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి. పౌలు శ్రమలు కానీ, పౌలు స్టేట్మెంట్స్ కానీ, పౌలు గుర్తించిన విధానం కానీ, వాడబడిన విధానం అద్భుతం, ఆశ్చర్యం, అమోఘం అండి. పౌలు గ్రహింపు ఉందండి. నేను హింసకుణ్ణి, నేను మనుషుల్ని చంపాను,
నేను ఎలా రక్షించబడ్డాను అసలు? యేసు ప్రభు వారు నన్ను ఎలా పిలిచారు, నన్ను ఎందుకు పిలిచారు, నన్ను ఎందుకు క్షమించారు అని ఆలోచించాడు. ఈరోజు ఆలోచించే వాళ్ళు లేరు. వచ్చేసాం, క్రైస్తవ్యంలోకి దిగిపోయాం, కలిసిపోయాం వాళ్ళు ఎక్కువే తప్ప పౌలు అలాంటోడు కాదు, మళ్ళాంటోడు కాదు పౌలు. నేను ఎలా క్షమించబడ్డాను, నేను దారుణమైన వ్యక్తిని కదా, నేను చాలా నీచమైన వ్యక్తిని కదా, అన్యాయంగా క్రైస్తవుల్ని హింస పెట్టా, ఆడవాళ్ళని కూడా వదలలేదు, పిల్లల్ని కూడా వదలలేదు, నాలాంటోడికి రక్షణ ఎలా వచ్చింది అని ఆలోచిస్తే అతనికి అర్థమైందండి, నా దేవుడు నాకు బదులుగా మరణించారు, నా శిక్ష ఆయన తీసుకున్నారు, కాబట్టి నేను క్షమించబడ్డా. ఆయన రక్తం ద్వారా క్షమాపణ వచ్చింది, ఆయన త్యాగం ద్వారా నాకు విడుదల వచ్చింది, ఆయన బలియాగం ద్వారా ఈరోజు నేను పిలవబడ్డాను. ఆ గ్రహింపు వచ్చింది కాబట్టి ఏం చేశాడు? శ్రమలు పడ్డాడండి. ఎన్ని దెబ్బలు తిన్నాడు అసలు ఆ లిస్టు చదివితేనే గుండు బయలిపోద్ది ఎవరికైనా సరే. పౌలు మనలాంటి మనిషే. ఇప్పుడు యేసు ప్రభు వారిని మనకు ఫీలింగ్ వస్తుంది, ఆయన దేవుడు కదా, తండ్రి కదా, భరించారు. మరి పౌలు ఎందుకు భరించాడు అన్ని శ్రమలు? కొరడా దెబ్బలు అన్నిసార్లు ఎందుకు తిన్నాడు? ఎన్నిసార్లు చెరసాలకు వెళ్ళాడు, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టబడ్డాడు. ఎంత దారుణమైన లిస్టు ఉందండి, శ్రమల లిస్టు. ఎప్పుడైనా పౌలు వెనక్కి వెళ్ళిపోయాడా? చెప్పాలి. పౌలు ఎప్పుడైనా ఏం దేవుడివే నీకోసం ఇన్ని శ్రమలు పడ్డాను అన్నాడా? భక్తి మానేశాడా? పరిచర్య మానేశాడా? మొత్తం కంప్లీట్ చేసుకుని నేను వెళ్ళిపోతున్నా పరలోకం, నా కోసం జీవ కిరీటం రెడీగా ఉంది, దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నారని అంత గొప్ప పరిచర్య చేసి భక్తి చేసి మన ముందు సవాల్గా ఉన్నాడండి పౌలు. మరి పౌలు గ్రహించినట్లు మనం గ్రహించద్దా? పౌలు మాత్రమే రక్షించబడ్డా? మనం పాపులం కదా, మనం నీచులం కదా, మన జీవితంలో ఒకప్పుడు భయంకరమైన పాపాలు చేయలేదా? మీ గురించి నాకు తెలియదు కానీ నేనైతే భయంకరంగా చేశాను. దేవుణ్ణి మనుషుల్ని బహుగా ఏడిపించాను, మోసం చేశాను, అన్యాయం చేశాను, తల్లిదండ్రులు ఏడిపించాను, భయంకరమైన వ్యసనాలతో చండాలంగా జీవించానండి. నాలాంటి భూమి మీద బ్రతకూడదు, కేవలం పాతాళమే నాకు కరెక్ట్ ప్లేస్ అండి. కేవలం ఆయన మరణించారు కాబట్టి, ఆయన త్యాగం చేశారు కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నాను. చెడిపోయిన నేను సేవకుడిగా వాడబడుతున్నాను. నాకు ఆ గ్రహింపు ఉంది. మరి మీ పరిస్థితి ఏంటి? దేవుడు మన దగ్గర నుంచి ప్రేమను కోరుకుంటున్నారు, ఆయన ఎదురు చూస్తున్నారు. నేను ప్రేమించాను, నా పిల్లలు కూడా నన్ను ప్రేమించాలి. నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను, నా పిల్లలు కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. సేమ్ ప్రేమ అడుగుతున్నారు. చాలామందికి తెలియక ఎంతో కొంత భాగం ఇస్తే చాలు దేవుడికి, ఎంతో కొంత ప్రేమ ఇచ్చేస్తే చాలు. అస్సలు ఆయన కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37, 38, 39 ఇది అర్థమైతే చాలా గొప్ప ఆశీర్వాదం. మనకి అర్థం అవ్వాలి ఈ వచనాలు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును, గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. నా కోసం అవసరమైతే మీరు ప్రాణం పెట్టారు. ఆయన చెప్తారు మొహం మీద, నా కోసం మీరు అవసరమైతే ప్రాణం పెట్టి, ఎందుకని నేను మీకు ప్రాణం పెట్టా. నాకు అలాంటి ప్రేమే కావాలి. ఆయన కాంప్రమైజ్ అవ్వట్లా, ఆయన మనకి కన్సెషన్ అవ్వట్లా. సగం ప్రేమించుకుంటారా, మీ కుటుంబస్తులతో సమానంగా నన్ను ప్రేమించి అస్సలు అంటలా. నీ తల్లినైనా ఎక్కువ ప్రేమించావు నాకంటే నాకు ఇష్టం ఉండదు. నీ భర్తనైనా, భార్యనైనా, పిల్లలైనా, ఎవరినైనా సరే నాకంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తే, నాతో సమానం చేసినా, నాకంటే పైన పెట్టినా నువ్వు నాకు ఇష్టం ఉండదో, నేను నిన్ను పరలోకం తీసుకెళ్ళాలి చెప్పేశారు ఓపెన్గా. జీర్ణించుకోవడం కష్టం అవ్వచ్చు, కానీ ఇప్పుడు అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నారా, లేదా అందరికంటే తక్కువ ప్రేమిస్తున్నారా దేవుడు మనల్ని? తల్లి కంటే, తండ్రి కంటే, బంధువుల కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే మనల్ని ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నారా లేదా? కాబట్టి అడుగుతున్నారు తప్ప ప్రేమించకుండా అడుగుతున్నారా? ఎవరైనా ప్రాణం పెట్టారా మీకోసం? పెట్టారు కాబట్టి ఫస్ట్ ప్లేస్ నీకు ఇచ్చారు కాబట్టి ఆయన కూడా నాకు ఫస్ట్ ప్లేస్ కావాలి. ఆయన చాలా ఓపెన్గా ఉంటారు, యథార్థంగా ఉంటారు, ముసుగులో గుద్దులాట ఉండదు. ఆయనతో డైరెక్ట్గా చెప్పేసారు, రాయించారు, నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించద్దు, నా తర్వాత ప్రేమించండి. మళ్ళీ అందరిని ప్రేమించమని ఆయనే చెప్పారు. నా తర్వాత ప్రేమించండి, నాతో సమానంగా ప్రేమించద్దు, నాకంటే
ఎక్కువ ప్రేమించద్దు. ఫస్ట్ పాయింట్, నువ్వు దేవుడి త్యాగాన్ని గుర్తిస్తున్నావా? దయచేసి యేసయ్య త్యాగం నీ హృదయంలో ముద్ర పడిందా? ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నీ కన్నీళ్లు కారుతున్నాయా? నన్ను బట్టే నా దేవుడికి ఇన్ని శ్రమలు వచ్చినాయని నీ కన్నీళ్లు సాక్ష్యం ఇస్తాయా? రెండోది, ఆయన నిమిత్తం భక్తిలో కానీ పరిచర్యలో కానీ శ్రమలు, నిందలు, అవమానాలు, గాయాలు వస్తే నువ్వు సంతోషంగా స్వీకరిస్తున్నావా? చాలామంది క్రైస్తవులు నాకు యేసయ్య అంటే ఇష్టం, యేసయ్య అంటే ప్రాణం, ట్యాగ్లు పెట్టుకుంటున్నారు, వాల్ పేపర్లు పెట్టుకుంటున్నారు, ఏదేదో చెప్పేసి. నేను అంటాను, ఇవన్నీ వద్దు. నువ్వు చెప్పేది నిజమైతే, నిజంగా నీకు దేవుడు అంటే పిచ్చి అయితే, క్రేజ్ అయితే, దేవుడు అంటే నీకు ప్యాషన్ అంటే నిజమైతే, పొద్దున్నే గంట రోజు ప్రతిరోజు మానకుండా 365 రోజులు తెల్లవారుజామున 4ంటికి కానీ 5ంటికి కానీ గంట సహవాసం చేస్తున్నాను. మాటలతో వద్దండి, మిమ్మల్ని మీరు మోసం చేసి మీ కాళ్ళు పట్టుకుంటా, సాష్టాంగం పడతాం మీకోసం. మాటలతో భక్తి సెట్ అవ్వదు. బైబిల్లో భక్తులు మాటలతో ఎవరూ చేయలేదు. మీరు నిజంగా దేవుడు అంటే పిచ్చి అయితే, దేవుడు లేదు నేను బ్రతకలేను, మీరు పాడే పాటలు అన్నీ కరెక్ట్ అయితే, ప్రతిరోజు తెల్లవారుజామున అది ఏ పరిస్థితి అయినా సరే గంట లేదా అరగంట అయినా మనస్ఫూర్తిగా మీరు దేవుడితో సహవాసం చేస్తారు మానకుండా. పొద్దున్నే ఆయనతో గడపకుండా ఎలా ఉంటున్నారు? యోబు, యెహోషువ, దావీదు, దానియేలు, వీళ్ళందరూ దేవుడు అంటే పిచ్చి కాబట్టి వాళ్ళు ఉద్యోగస్తుల్లో ఉన్న, బిజినెస్లు చేసిన, సెంట్రల్ మినిస్టర్లు అయినా, దేశానికి ప్రధానమంత్రి పొజిషన్లో ఉన్న వాళ్ళు పొద్దున్నే గంట సేపు దేవుడితో సహవాసం చేయకుండా ఉండలేకపోయారండి. దానియేలు ఉండలేకపోయాడు. పోతమైన ప్రాణం, దేవుడు సహవాసం చేయాలి. మరి ప్రాణం పెట్టకముందే వాళ్ళ కాలంలో దేవుడు ప్రాణం పెట్టారా? అప్పుడే వాళ్ళు సహవాసం చేస్తే, ప్రాణం పెట్టిన తర్వాత నీలో ఉండి నీ కోసం ఎదురు చూస్తున్నారు. తెల్లవారుజామున లేపుతారు, నిన్ను ప్రేరేపణిస్తారు, నిద్ర లేపుతారు. ఎందుకు? లేచి మోకాలేరా, నీతో సహవాసం చేయాలని ఉండదు నా బిడ్డ, లే అని అంటే నువ్వు పట్టించుకోకుండా కాలుతో కొట్టేసి, అది దేవుడిని ప్రేమిస్తున్నట్లు కాదండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా తెల్లవారుజామున 1 గంట సహవాసం చేస్తావు. కొన్ని సంవత్సరాలుగా దేవునితో వ్యక్తిగా సహవాసం చేస్తున్నా. చాలామంది చేస్తారు, నిద్ర మొత్తేసుకొని బ్రష్ చేసుకోకుండా. దేవుడు అవన్నీ చూసొచ్చారా? ప్రేమ ఉంటే గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది. ఖచ్చితంగా సిద్ధపాటు చేసుకోవాలి. నేను తెలుసా, స్నానం చేసి దేవుడితో సహవాసం చేస్తా. మొత్తం నిద్ర మత్తుపోద్ది. ఈ లోపల ఫ్రెష్ అవుతూ కూడా మంచి వాక్యం వింటాం, వేరే వాళ్ళ వాక్యం, మంచి విలువైన వాక్యం ఒకటి వింటూ ఫ్రెష్ అయ్యి అప్పుడు దేవుడితో సహవాసం చేసి అప్పుడు నేను ఆరాధన నడిపిస్తానికి వెళ్తాను సంఘంలో. దేవుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి. మరి మీ పరిస్థితి ఏంటి? నేను మిమ్మల్ని తక్కువ చేయాలనో అవమానించాలని కాదు, కేవలం మీలో ఒక దైవికమైన రోషాన్ని తీసుకురావాలని తప్ప వేరే ఉద్దేశం కాదు. అర్థం చేసుకోండి, నన్ను అపార్థం చేసుకోవద్దు. ఒక యవనస్త్రాలు నాకు పరిచయం అయింది కొంతకాలం కింద. మా మెంబర్ తాలూకా సండే స్కూల్ టీచర్ యవనస్త్రాలు. నేను తనతో మాట్లాడుతూ కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు, అమ్మ దేవుడితో వ్యక్తిగత సహవాసం చేస్తున్నావా అని అడిగా. చేస్తున్నాను అన్నయ్య అంది. ఎన్నింటికి అమ్మా అన్న? తెల్లవారుజాము 3ంటికి లెగుస్తా. బాబోయ్ 3ంటి, నాకన్నా ఇవిడు గొప్ప భక్తురాలు ఉంది, సూపర్ అనుకొని 8 దాకా అంటే 3:05 అన్నయ్య. నేను సరిగ్గా వినలేదేమో అనుకొని 8 దాకా అమ్మా అన్న. 3:05 3:05 అంది. అంతసేపు ఎందుకు చేస్తున్నావు అన్న? కరెక్ట్గా అన్నయ్య సంవత్సరం కిందట ఓ రోజు తెల్లవారుజామున మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే పడుకోవాల్సి వచ్చింది. పొద్దున్నే లెగిసి దేవుడితో వ్యక్తిగత సహవాసం చేస్తుంటే ఒక పురుగు వచ్చి కుట్టింది అన్నయ్య. అప్పటి నుంచి నాకు భయం అన్నయ్య పొద్దున్నే లెగాలంటే. ఒక్క పురుగు వచ్చి ఒక్కసారి కొడితేనే తెల్లవారుజామున సహవాసం మానేసింది సండే స్కూల్ టీచరు. నీకోసం ఆయన రక్తం చిందించారు, నీకోసం ముళ్ళ కిరీటం దిగిపోయింది, నీకోసం చేతుల్లో మేకులు వెళ్ళిపోయిన ఇటు నుంచి అటు. అంత త్యాగం ముందు చిన్న పురుగు కొడితే ఆ పురుగు కారణాన్ని బట్టి సంవత్సరం నుంచి వ్యక్తిగత సహవాసం మానేసింది ఏంటండి. గుండె బయలిపోయింది నాకు. ప్రేమ లేని తత్వం. దేవుడి మీద ప్రేమ ఉంటే పురుగు కుట్టినా ఏదైనా జరిగినా 2 రోజులు ఒకవేళ రెస్ట్ తీసుకోవచ్చు, మనుషులం కాబట్టి. మళ్ళీ సెట్ అయిపోతారు. మళ్ళీ ఖచ్చితంగా ఆయనతో సహవాసం చేయకుండా ఉండలేరు కదండి. మరియా తెల్లవారుజామున ఎక్కడికి వెళ్ళిపోయింది? సమాధి దొడ్డికి వెళ్ళిపోయింది, సమాధులకు వెళ్ళిపోయింది. ఉండలేకపోయింది, ఎవరో ఆవిడని ఆపలేకపోయారు. ఆ మనస్సు, దేవునితో ఉన్న ఆ బంధం, దేవునితో ఉన్న ఆ సహవాసం ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, సమాధి దగ్గర తీసుకెళ్ళి. మీ ఇంట్లో మీ రూమ్లో మీ ఏసీ వేసుకొని లేకపోతే మీ ఫ్యాన్ వేసుకొని మీరు సహవాసం చేయలేకపోతారు. దేవుని ప్రేమిస్తున్నాం మేము, దేవుడు అంటే పిచ్చి, దేవుడు అంటే మా క్రేజు, మేము ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసాం. ఎవరిని మోసం చేసుకుంటున్నారండి? దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి ఇంకొకటి, కొంతమంది పరిచర్యలు తెలుసా, నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, 10 సంవత్సరాల సేవలో చూస్తున్నానండి.
పరిచర్యలో చిన్న శ్రమ రాకూడదు, ఎవడు అవమానించకూడదు, ఎవడు తిట్టకూడదు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏదన్నా వచ్చినాయి అనుకోండి, బాధ, నింద, చే నేను చేయను, ఇంకా సువార్త ప్రకటించను, ఎవడు పడతాడు. మరి యేసు ప్రభు వారు దెయ్యాలకి అధిపతి అన్నారండి దేవుని పట్టుకొని. తిండిపోతన్నారు, తాగుపోతన్నారు, పిచ్చి పట్టిందన్నారు, మతి చెలించిందన్నారు ఆయన పట్టుకొని. నీ కోసం వస్తే, నీ రక్షణ కోసం వస్తే అడ్డమైన మాటలు పడ్డారండి ఆయన. అవమానాలు భరించారు, అపహాస్యం భరించారు, నిందలు భరించారు. ఎప్పుడైనా బాబు ఇవన్నీ భరించలేను బాబు నేను వెనక్కి వెళ్ళిపోయారా? మధ్యలో వెళ్ళిపోయారా? ఆపేశారా యాగాన్ని? ఆపలేదు. ఎందుకని? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి? త్వరగా ఆయన పరలోకం వెళ్ళిపోతారు, అంతేనా? కాదు. మనందరం రక్షించబడతామన్నది ఆయనకు ఆనందం అండి. ఈయన ఈ శ్రమ పడేది, ఈ రక్తం చిందించేది నా పిల్లల్ని రక్షించుకోబోతున్నా. త్వరలో నా పిల్లలందరూ మారబోతున్నారు, వాళ్ళు మారు మనసు పొందుతారు, వాళ్ళు నా లోకానికి వచ్చేస్తారు, పాతాళానికి వెళ్లకుండా. ఆ ఆనందం కోసం అవమానాన్ని ఆయన నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టేశారు. కాబట్టి దయచేసి మీలో భ్రమ ఉంటే ఈరోజు తీసేయండి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి త్యాగాన్ని గుర్తించాలి 100%. 2, దేవుని నిమిత్తం మనం కూడా త్యాగం చేయాలి. వాళ్ళు మాత్రమే దేవుని ప్రేమించినట్లు. ఫాస్ట్గా చూద్దాం. రోమీయులకు 8వ అధ్యాయం 16-17. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆయనతో శ్రమ పడిన ఎడల వారసులం అవుతాం. శ్రమ లేకుండా వారసత్వం రాదు. మనం క్రీస్తు నిమిత్తం శ్రమలు, అవమానాలు, నిందలు, గాయాలు భరిస్తేనే వారసత్వం వస్తుందని స్పష్టంగా చెప్పేశారండి. ఈరోజు ఎవరికి శ్రమలు ఇష్టం లేదు, నిందలు ఇష్టం లేదు, అవమానాలు రాకూడదు, ఏమీ జరగకూడదు, అంత స్మూత్గా వెళ్ళిపోవాలి, సాఫ్ట్గా వెళ్ళిపోవాలి. పేతురు, యాకోబు, యోహాను, పౌలుని చూడండి ఒకసారి. వాళ్ళు యేసుప్రభు త్యాగాన్ని గుర్తించారు. వాళ్ళు ఏ తప్పు చేయకుండా చెరసాల్లోకి వెళ్ళిపోయినా, కొరడా దెబ్బలు తిన్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, బెదిరింపులు, అవమానాలు, గాయాలు, రక్తపాతం జరిగినా వాళ్ళు యేసుప్రభుని వదలలేదు, యేసుప్రభుని మీద సొనగలేదు. సంతోషంగా శ్రమల్లో భరించి దేవుడి కోసం చివరికి ఏం చేశారు? ప్రాణాలు కూడా సంతోషంగా అర్పించేశారు. వాళ్ళు దేవుని పిల్లలు. ఎందుకని? వాళ్ళలో త్యాగం ఉంది. వాళ్ళు వాళ్ళ వృత్తులు వదిలేశారు, వాళ్ళ ప్రాంతాలు వదిలేశారు, వాళ్ళ బంధాలను వదిలేశారు పరిచర్య నిమిత్తము. చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా వదిలేశారండి. ఇప్పుడు దేవుడు వాళ్ళకి సాక్ష్యం ఇస్తారు, వీళ్ళు నిజంగా నా పిల్లలు, నా కోసం ప్రాణం పెట్టారు, నన్ను నాలాగా ప్రేమించారు. మరి మనకిస్తారా సాక్ష్యం? నేను నా సాక్ష్యం ఒక మాట చెప్పు. 10 ఏళ్ల కిందట సేవకు పిలువబడ్డా. 35 ఏళ్ళప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మా నాన్నగారు జాబ్ వచ్చింది. రైల్వేలో మంచి పోస్ట్లో ఉన్నాను, మంచి అఫీషియల్గా వైట్ కాలర్ జాబ్, కోట్ వేసుకొని. దేవుడు పిలుపుని బట్టి నేను 10 ఏళ్ల కిందట నుంచి సేవ స్టార్ట్ చేసినప్పుడు ఒకరోజు సెలూన్కి వెళ్తుంటే హెయిర్ కటింగ్కి ప్రార్థన చేసుకుని మోకాలు వేసుకుని బయలుదేరుతున్నాం బయటికి, బండి వేసుకుని వెళ్దామని. దేవుడు లోపల నుంచి యెషయా గ్రంథం ది అన్నారు. సెలూన్కి వెళ్తుంటే యెషయా గ్రంథం ఎందుకు? సరే బైబిల్ తీశాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీసి చదువు అన్నారు. చదువుతూ ఉంటుంటే కళ్ళమ్మ నీళ్ళలా కారిపోతున్నాయి. సొగసైనను స్వరూపమైనను లేదు. ఆ వచనం చదువుతుంటే కళ్ళమ్మ నీళ్ళలా కారిపోతుంది. ఇది ఎందుకు ఏడుతున్నాను, ఏంటి ఇదంతా? సెలూన్కి వెళ్ళటానికి యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి సంబంధం ఏంటో బాబు అంటే, లోపల నుంచి ప్రేరేపణ బలంగా, నేను నీ కోసం నా అందాన్ని ధారపోసా, నేను సొగసైనను స్వరూపమైన లేకుండా నీ కోసం దెబ్బలు తిన్నా. గుర్తు పట్టలేనంతగా యేసుప్రభు వారు శ్రమ పడ్డారంట. ఈయన యేసుప్రభువేనా అని గుర్తు పట్టలేనంతగా ఆయన ఆ శ్రమల్లో అలా అయిపోయారంట. ఆయన, నేను నీ కోసం నా అందాన్ని వదులుకుంటే నువ్వెందుకు నాన్న లేని అందాన్ని తెచ్చుకుంటున్నావు? హెయిర్ డై ఎందుకు వేస్తున్నావు? 20 ఏళ్ళ యవన వయసులో నాకు బాలమెరుపు వస్తే మా నాన్న ఒప్పుకోకపోతే మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒప్పించని చెప్తే కొంతకాలానికి ఒప్పించింది, రంగు వేసుకుంటాను. అప్పటి నుంచి 35 ఏళ్ళ వరకు రంగు వేసుకుంటానే ఉండేవాడిని. ఇప్పుడు సడన్గా దేవుడు ఆ యెషయా గ్రంథం ఆయన త్యాగాన్ని ముందు పెట్టి, నువ్వు కూడా ఈ రోజు నుంచి రంగు వేసుకోవద్దన్నారు. ఆ మాట గుండె అయిపోయింది. ఎందుకని? వైట్ హెయిర్ ఎక్కువ ఉంది నాకు. 15 ఏళ్ళకి అప్పటికే వేస్తున్నాను కదా. వెళ్ళాను ఆ రోజు సెలూన్లో, హెయిర్ డై ఎంచుకోవాలా, కటింగ్ చేసుకుని స్నానం చేసి చర్చికి వెళ్తే, నువ్వేనా ఇలా ముసలాడు అయిపోయేంటి, ఇంత ఉన్నావేంటి, 60 ఏళ్ళలో వేసుకుంటున్నారు, నీకేంటి బాధ, ముసలోళ్ళు రంగులు వేసుకుంటున్నారు, నీకేంటి బాధ చే అని ఆత్మీయులందరూ మంచిగా నన్ను బలపరిచారండి నాశనం చేయడానికి.
మనకెవడో శత్రువు కాదండి, మన పక్కన ఆత్మీయుడే మంచి శత్రువు, అన్యుడి కంటే దారుణం పాడు చేస్తాడు. ఏం పర్లేదు ఏదో వెళ్ళిపో, నువ్వు సినిమాకి తప్పేంటి, ఇప్పుడు మనసు బాగాలేదుగా వెళ్ళు. అలా చెప్పారు. రైల్వే జాబ్ చేస్తున్నాను, ఇంకా నా పోస్టు జనాలతో పబ్లిక్తో అందరూ మా కొలీగ్స్, రే పిచ్చి పట్టిందా, రంగు మానేసి పెట్టరా బాబు, అది చూస్తానికి నచ్చలేదు, అసహ్యంగా ఉన్నారు, ముసలిలాగా ఉన్నవరా. లోపల సందిగ్ధం, ఓపెన్గా చెప్తున్నా, 2 నెలల్లో వేసేసుకోవాలా రంగు, వద్దా, ఈ బాధ భరించగలనా, ఉండగలనా, చేయగలనా. ఆయన త్యాగం చూపించారు. నేను నీ కోసం బలైపోయా, నేను నీ కోసం సొగసైన స్వరూపం లేకుండా మారిపోయా, నువ్వు ఆఫ్టర్ ఆల్ రంగు మానలేవా, త్యాగపూరితమైన మనసు నీకు రావాలి, సేవ చేయబోతున్నావు అని చెప్పి చేశారు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రంగు వేయలేదండి. దేవుని కోసం అలా పిచ్చోడుగా జనాల చేత అనిపించుకున్నా, పిచ్చోడు అనిపించుకున్న 35 ఏళ్ళకి రంగు మాసి ఏట్రా అనే అవమానాలు నిందలు భరించాను, సంతోషించానే కానీ బాధపడలేదు. మీకు అది చిన్నదవ్వచ్చు, మీకు కూడా మొత్తం వైట్ హెయిర్ వచ్చి ఇప్పుడికిప్పుడు రంగు మానేస్తే అప్పుడు తెలుస్తా బాధ. అంతే కదండి, ఎదుటోళ్ళకు వస్తే ఆ బాధ అప్పుడు అర్థం అవుద్ది, మామూలుగా అర్థం కాదు మనకి. ఏది కడుపు నొప్పి వచ్చేవాడి దగ్గరికి వెళ్ళి కడుపు నొప్పివాడికి మాత్రమే ఆ బాధ అర్థం అవుద్ది. కాబట్టి ఈ 10 ఏళ్లలో దేవుని కోసం కొద్దిగా ఎక్కువ అని చెప్పను కానీ, ఈ సేవలో విశ్వాసిగా ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినాయి. మరి సేవకుడికి ఎన్నో శ్రమలు వచ్చినాయి. 3 ఏళ్ళ కిందట నేను కోమలోకి వెళ్ళిపోయాను సడన్గా, రాత్రి ఏం జరుగుతుందో నాకు తెలియదు. కోమలోకి వెళ్ళిపోయి లేచి చూసేవాడికి అపోలో హాస్పిటల్, అప్పటికి ఐసీయూలో ఉండి 2 రోజులు అయిపోయింది. బ్లడ్ క్లాట్ అయిపోయింది. నాకు రోజుకి 10 ట్యాబ్లెట్లు వేసుకోమన్నారు. వయసు అప్పటికి 42 ఏళ్ళు, ముసలి వాళ్ళు కూడా వేసుకోరు. రోజుకి 10 ట్యాబ్లెట్లు వేసుకుంటూ ప్రతిరోజు కొన్ని సంవత్సరాలుగా దేవునితో సహవాసం మానలేదండి. తెల్లవారుజామున 10 ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను. పొద్దున్న మొదలు పెడితే 5ంటికి రాత్రి 10 వరకు విడతలకు ట్యాబ్లెట్లు ఉంటూనే ఉంటాయి. మనోడిస్తాడు కెమెరామ్యాన్, నా పక్కనే ఉంటాడు తమ్ముడు పరిచారకుడు. 10 ట్యాబ్లెట్లు వేసుకున్నా పరిచర్య డౌన్ అవ్వలేదు, సహవాసం డౌన్ అవ్వలేదండి. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, ఆరోగ్యపరంగా వచ్చినాయి, ఆర్థికంగా వచ్చినాయి, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా 10 సంవత్సరాల శ్రమలు వచ్చినాయి. కానీ ఒక మాట చెప్పనా సేవకుడిగా, ఆ శ్రమలే నన్ను అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళింది. ఆ శ్రమంలో నేను ఆశీర్వాదం నేను పొందుకున్నాను, ఆ శ్రమంలోనే అభివృద్ధి చూశాను. ఎవరైతే దేవుని త్యాగాన్ని గుర్తిస్తారో, త్యాగాన్ని గుర్తించడమే కాకుండా వాళ్ళు దేవుడి కోసం భక్తిలో అయినా పరిచర్లో అయినా త్యాగం చేస్తారో వాళ్ళు మాత్రమే దేవుని ప్రేమించినట్లు. ఎప్పుడైతే దేవుడు అది గుర్తిస్తారో వాళ్ళని గొప్ప స్థాయిలో పెట్టేస్తారు, హై రేంజ్లో అలా తీసుకెళ్ళిపోతారండి. కాబట్టి మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోండి. 2వ లక్షణం యోహాను 21:15-16. వారు భోజనం చేసిన తర్వాత యేసయ్య సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసయ్య నా గొర్రెలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని 2వసారి అతన్ని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. దేవుడు పేతురుతో ఏమంటున్నారంటే, నువ్వు నా పని చేయాలి, నేను ఒక పని చెప్తాను, ఆ పని చేయాలి. పేతురు నమ్మకంగా దేవుడు అప్పగించిన పని చేశాడా చేయలేదా? విశ్వాసుల్ని, సంఘాన్ని బలపరిచాడా? బ్రహ్మాండంగా చేశాడు. దేవుడు మనకి కొన్ని పనులు అప్పచెప్తారు. దేవుడు మనల్ని నమ్మి మనం ఆ పనులు నమ్మకంగా చేస్తే, బాధ్యతగా చేస్తే, బెస్ట్ మనం ఆ పనిలో ఇవ్వగలిగితే దేవుని ప్రేమించినట్లు, లేకపోతే ప్రేమించినట్లు. చాలా ఇంపార్టెంట్ అండి. మనందరికీ దేవుడు కొన్ని పనులు అప్పచెప్పారు. సేవకులు కొన్ని అప్పచెప్పారు, విశ్వాసులు కొన్ని అప్పచెప్పారు, సువార్థికులు కొన్ని అప్పచెప్పారు, యూత్కి కొన్ని అప్పచెప్పారు. సంఘంలో అందరికీ దేవుడు పని అప్పచెప్పారు. ఆ పని అప్పచెప్పి దేవుడు పరీక్షిస్తూ ఉంటారు. వీడు నిజంగా నన్ను ప్రేమిస్తే బెస్ట్ ఇస్తాడు. మనకు దేవుడు ఏమిస్తారు? ఎప్పుడైనా యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించును, శ్రేష్టమైన ప్రతి ఇవి జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచి. మనకి దేవుడు ఎప్పుడు ది బెస్ట్ ఇస్తారు. మనం కూడా ఏమివ్వాలి? మరి పేతురు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు? దేవుడు అప్పగించిన పనిని బాధ్యతగా చేసి, నమ్మకంగా చేసి దేవుడి చేత శభాష్ అనిపించుకున్నాడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 29-30లో ఫిలిప్కి దేవుడు ఒక పని అప్పచెప్పారు. ఫిలిప్పు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి నపుంసకుల అధిపతిని కలుసుకో అన్నప్పుడు ఫిలిప్పు పరిగెత్తుకుంటూ వెళ్ళి నపుంసకుల అధిపతిని కలుసుకొని దేవుడి గురించి చెప్పి సువార్త ప్రకటించి బాప్తిసం ఇచ్చేస్తాడు. పరిగెత్తమని ఎవడు చెప్పాడు? దేవుడు చెప్పారా? ఫిలిప్పు పరిగెత్తమని చెప్పారా? చెప్పలా. దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తి కాబట్టి దేవుడు అప్పగించిన పనిని నేను త్వరగా చేయాలి, నేను ఫాస్ట్గా వెళ్తే తప్ప
నేను కలుసుకోలేను. ఈరోజు ఎంతమంది చురుగ్గా పరిచయం చేస్తున్నారు, ఎంతమంది దేవుని రాజ్యం కట్టేవాళ్ళు పరిగెత్తే అనుభవంలో ఉన్నారు. గుండెల మీద చేసి మీరు నాకు చెప్పద్దు, దేవుడు చెప్పుకోండి. నేను చెప్పగలను 99% నీరసం. దెయ్యాలైనా చురుగ్గా పనిచేస్తున్నాయి కానీ, దెయ్యాలైనా ఫాస్ట్గా రెస్ట్ లేకుండా చెడ్డ పని చేస్తున్నాయి కానీ, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం మనం చురుకు లేదు, పరిగెత్తే అనుభవం లేదు. ఫాస్ట్గా దేవుని రాజ్యం కట్టాలి. ఈరోజు నేను నిద్రపోతే, ఈరోజు సమయం వేస్ట్ చేస్తే కొంతమంది చచ్చిపోతారు, నశించిపోతారు, కొంతమంది నాశనం అయిపోతారు. అమ్మో అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరని చెప్పను, పర్సంటేజ్ చాలా తక్కువ. సోమర్తనం ఎందుకు వచ్చిందంటే దేవుణ్ణి ప్రేమించట్లేదు ఎవరు. దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే, ఇప్పుడు ఈ ఫిలిప్ కూడా మనలాంటోడే, పేతురు మనలాంటోడే. మరి అలాగే మనం ముందుకెళ్తే పౌలుకి దేవుడు పనప్ప చెప్పారు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం, 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుచుచు ప్రతి ఒక్కరికి మానక బుద్ధి చెప్పాడు. మనలాంటి మనిషే రోజు కన్నీళ్లు కాచి దేవుడు పాదాలు పట్టుకొని దేవుడి మీద ఆధారపడి అందరికి సువార్త ప్రకటించి అందరికి బుద్ధి చెప్పి మారు మనసు వచ్చేలాగా ప్రయాసపడ్డాడంట. మరి మనం ఎలా ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకుందాం. పౌల్లాగా మనం ఉన్నాం? మనలాంటి మనుషులు కదా, మనలాంటి బలహీనులు కదా, మనలాంటి పాపం చేసిన వాళ్ళు కదా వాళ్ళందరూ. పేతురైనా, పౌలైనా, ఫిలిప్ అయినా ఆలోచించుకున్న ఒకసారి. మనం దేవుడిచ్చిన పని గనక నమ్మకంగా చేస్తేనే ప్రేమించినట్లు, దేవుణ్ణి బాధ్యతగా చేస్తే ప్రేమించినట్లు, పరిపూర్ణంగా చేస్తే ప్రేమించినట్లు, దాంట్లో బెస్ట్ మనం ఇస్తే ప్రేమించినట్లు. 2015లో ఈ ప్రేమాసుర మినిస్ట్రీ స్థాపించడం జరిగింది. 10 ఏళ్ల కింద ఇది 2025. మా మినిస్ట్రీ నాయకురాలు మా మధ్యలో ఉన్నారు. ఫస్ట్ దర్శనం నాయకురాలకు వచ్చింది, తద్వారా మినిస్ట్రీ స్థాపించడం జరిగింది తుని దగ్గర. తర్వాత నేను వచ్చాను, దేవుడి చేత పిలువబడ్డాను. తర్వాత సేవకులు, తర్వాత మా విశ్వాసకు చాలామంది ఉన్నారు, సంఘ పెద్ద కూడా ఉన్నారు. అయితే 2016లో దేవుడు మా నాయకురాలకు దర్శనం చూపించారు. అమ్మా త్వరగా ఒక పుస్తకం రాయించు, స్తుతికి సంబంధించిన పుస్తకం. ఆ పుస్తకం ద్వారా స్వస్థతలు, విడుదల అవ్వబోతున్నా, అభివృద్ధి అవ్వబోతున్నా, ఆశీర్వాదం నా ప్రజలకి, భూమి మీద ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆ పుస్తకం ద్వారా నేను కార్యం చేయబోతున్నానని దర్శనంలో స్పష్టంగా 2016లో చూపించారు. అప్పుడు మాకు ఇంకా సంఘం లేదు, కొత్తగా 1 year అయింది సేవకు వచ్చి, ఏదో అప్పుడప్పుడు సేవకి వెళ్తున్నాం కొత్త కాబట్టి. అప్పుడు 2016లో ఈ స్తుతిలో ఉన్న ఆశీర్వాదం అనే పుస్తకం రాయడానికి దేవుడు కృప చూపించారు. ఇప్పుడు 9 ఏళ్ళు అయింది. మరి ఫస్ట్ ప్రింట్ 2000 పుస్తకాలు ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఎందుకంటే మాకు సంఘం లేదు. మేము హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, నాయకురాలైనా నేనైనా. మాకు ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లా 2000 పుస్తకాలు. సరే దేవుడి వల్ల నెక్స్ట్ ఇయర్కి ఒక 10,000, 20,000 అలా పెరుగుతూ వచ్చింది. మొత్తం మీద ఈ 9 సంవత్సరాల్లో 30 లక్షల పుస్తకాలు ప్రపంచానికి వెళ్ళిపోయినాయి. 30 లక్షల పుస్తకాలు తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, కన్నడలో, తమిళ్లో 5 భాషల్లో దేవుని చిత్తంలో ప్రార్థనాపూర్వకంగా రిలీజ్ చేసి మేము బయటికి పంపించాం. మీరు ఒక మాట చెప్తాను, ఈ పరిచర్య దేవుడు అప్పుల్లో ఇంకా సేవకులు రాలేదు, నాకు అప్పచెప్పారు. నేను పడుకోలేదు, ఎవరిని పడుకోనవాళ్ళ. ఈ స్తుతుల పుస్తకాలు ప్రపంచానికి వెళ్ళాలి, ప్రజలకు వెళ్ళాలి, దేవుణ్ణి స్తుతించాలి, ప్రతి ఒక్కరూ స్తుతించాలి. నోటితో స్తుతించడం ద్వారా మేలు పొందుకోవాలి. నేను పడుకోలేదు, ఎవరిని పడుకోనవాళ్ళ. ఆ తర్వాత సంఘం వస్తే మా విశ్వాసం పడుకోనవాళ్ళ. వెళ్ళండి, 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 దయచేసి వెళ్ళండి, మీ కాళ్ళు పట్టుకుంటే వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, సేవకులకు ఇవ్వండి, విశ్వాసులకు ఇవ్వండి. ఎంతగా మేము పగలు రాత్రి కష్టపడ్డామో తెలుసా? ఎన్ని చోట్లకు రీచ్ చేశాను తెలుసా ఈ బుక్ని? మీరు నమ్మండి, షాక్ అయిపోతారు. అనాథ శరణాలయాలకు కూడా పంపించాం ఈ బుక్స్ అండి. వృద్ధాశ్రమాలకి, అనాథ పిల్లలు. ఎందుకు? అక్కడ అవసరం, వాళ్ళ తల్లిదండ్రులు లేరు. ఈ పుస్తకం చదివితే దేవుడు కార్యం చేస్తారు, దేవుడు తోడుగా ఉంటారు. అక్కడ పంపించాం. హాస్పిటల్స్కి కొన్ని వేల పుస్తకాలు. ఎందుకు? రోగంతో ఉన్న వాళ్ళకి డాక్టర్ వల్ల కొన్ని రోగాలే తగ్గుతాయి, కానీ దేవుని స్తుతిస్తే అన్ని రోగాలు తగ్గుతాయి. స్కూల్స్కి, కాలేజెస్కి ఎంత అవకాశం ఉంటే, ఎన్ని చోట్ల అవకాశం ఉంటే సేవకులకు పంపించాం. సంఘాలకి ఇంకా అన్ని చోట్లకి. మరి తర్వాత సేవకులు వచ్చారు, వాళ్ళు అందరం కలిసి ఐకమత్యంగా నాయకురాలు విజ్ఞాపన బట్టి మా అందరి విశ్వాసం, మీ అందరం ప్రయాసతో 30 లక్షల పుస్తకాలు ప్రపంచంలో 50 దేశాలకు వెళ్ళిపోయినాయి. ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో మా బుక్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద ఈఎల్ఎస్, ఓఎం బుక్ స్టాల్ మా దగ్గర వేల పుస్తకాలు కొనుక్కుంటారు సేల్స్కి. అంత డిమాండ్ ఉన్న పుస్తకం. ఊరినే వెళ్ళిపోద్దా? ఊరినే రాష్ట్రాలు వెళ్ళిపోద్దా? ఊరినే దేశాలు వెళ్ళిపోద్దా? కష్టపడాలి, ప్రయాసపడాలి. ఈ పరిచయ నిమిత్తం ఎన్నో నిందలు వచ్చినాయి, నాకు ఎన్నో అవమానాలు వచ్చినాయి. దేవునికే మహిమ కలుగాక. శ్రమ వస్తే సంతోషం, అవమానం వస్తే ఆనందం, ఆర్భాటం. శ్రమ వచ్చిందని ఆపలేదు పరిచర్య, నింద వచ్చిందని ఆపలేదు, కష్టం వచ్చిందని ఆపలేదు.
అందరం కలిసి ఐకమత్యంగా కొన్ని లక్షల మందికి ఉపయోగపడ్డాం. మినిస్ట్రీ 10 ఏళ్లే, మేము చిన్నోళ్ళమే సేవకులుగా, కానీ ఈ బుక్ ద్వారా కొన్ని వందల వేల సాక్ష్యాలు మేము విన్నామండి. రీసెంట్గా మళ్ళీ దేవుని చిత్తంలో ప్రార్థనాపూర్వకంగా ఈ నెల ఆగస్టు 1 10వ వార్షికోత్సవం సందర్భంగా మళ్ళీ ఇంకో కొత్త బుక్ రిలీజ్ చేసాం మినిస్ట్రీ తరఫున. యేసయ్య త్యాగాన్ని స్తుతించడం ద్వారా ఆశీర్వాదం. త్యాగం మరుగైపోయింది. చాలామందికి అసలు ఎన్ని కోణాల్లో దేవుడు త్యాగం చేశారో తెలియదు. కాబట్టి ఈ పుస్తకాన్ని దేవుడు నాయకురాలను బట్టి బయటికి తీసుకొచ్చారు, విజ్ఞాపన బట్టి. మరి ఈ 20 రోజుల్లో అందరం కలిసి సమిష్టి కృషి చేసి 30,000 మందికి పుస్తకాలు పంపించేసామండి. 30,000 మంది ప్రజలకి హైదరాబాదు, విజయవాడ బుక్ స్టాల్స్, కొంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళి ముందు పరిచయం అవ్వాలిగా, ఈ బుక్ అందరికీ తెలియాలిగా, ఏ ఉద్దేశంతో రాసాము, ఇది ఎందుకు, ఎంత ఉపయోగపడిద్దో. కడప, నంద్యాల అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మా మెంబర్స్ మాకు సహకరిస్తున్నారు కాబట్టి మేము అనేక ప్రాంతాల్లో పరిచయం చేయగలుగుతున్నాం. ప్రార్థనకు ముందు త్యాగాన్ని స్తుతించండి, మీ మనసు మారిద్ది, మీ జీవితం మారిద్ది, మీ కుటుంబం అన్నీ ఆశీర్వదించబడతాయి. కాబట్టి ఎవరు పరిచర్య కష్టపడి చేస్తారు? ఎన్ని సంఘాలు ఈరోజు అభివృద్ధి చెందినాయి? ఎంతమంది సేవకులు ఈరోజు అభివృద్ధి చెందారు? ఎందుకని? కొంతమంది. దేవుడు అప్పగించిన పని ఎవరు బాధ్యతగా చేస్తారు చెప్పండి? ప్రేమించే వాళ్ళు మాత్రమే ఆ పనిలో పరిపూర్ణతగా చేస్తారు, కంప్లీట్ చేస్తారు, బెస్ట్ ఇస్తారు. ఆ పని కోసం ఎంతైనా నిందలు పడతారు, అవమానాలు. ఎందుకని? నా దేవుడు ఇచ్చారు, నా దేవుడు అప్పగించారు, నేను ఆయన అప్పగించిన పని చెయ్యాలి, కష్టపడి ఆయన సంతోష పెట్టాలంటే ఆ పనిని నమ్మకంగా చేయాలి, బాధ్యతగా చేయాలి అన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇప్పుడు వాక్యం చెప్తున్నా కదండి, ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు నేను చూసి చెప్తున్నా కదా, మొత్తం చూడకుండా చెప్పాలంటే కష్టం. దానికి కంప్యూటర్ దగ్గర కూర్చొని నేనే కొన్ని గంటలు టైప్ చేసుకుని తెచ్చుకుంటా వాక్యాన్ని. బాధ్యత. చెప్పాం, చేసాం, అయిపోయింది కాదు. ఈ వాక్యం కొన్ని రోజుల నుంచి ప్రార్థనాపూర్వకంగా వేడుకొని, నాకేం రాదు ప్రభువా, మీ ప్రజలతో మీరేం మాట్లాడో నాకు తెలియదు ప్రభువా. 10 సంవత్సరాల్లో కొన్ని 100 ప్రసంగాలు చేశాను. యూట్యూబ్లో 100 ప్రసంగాలు ఉన్నాయి. ఒక్క ప్రసంగానికి మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారు. ఒక్క ప్రసంగానికి అంత అభిషేకం ఉంది. కానీ పౌలంతటోడే ఆధారపడితే, పెద్ద పెద్ద భక్తులే చచ్చిపోయేదాకా ఆధారపడితే నేనెంత, నా బతుకంత చెడిపోయినాను. దేవుడిచ్చిన పని కాబట్టి వాక్యం అనేది ఇప్పుడు దేవుడు చెప్పమన్నారు, నాకు కృపిచ్చారు, దాన్ని నేను బాధ్యతగా చేయాలి, నమ్మకంగా చేయాలి, ప్రార్థనాపూర్వకంగా. నాకు ఆల్రెడీ వచ్చుగా, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, బైబిల్ బాగా చెప్పగలను కదా. అస్సలు అలా చేస్తే బాధ్యత లేనట్టే, భారం లేనట్టే. దేవుడు బాధపడతారు, దేవుడు దుఃఖపడతారు. రెండో లక్షణం ఏంటి? దేవుడు మనకు అప్పగించిన పని బాధ్యతగా చేస్తేనే, నమ్మకంగా చేస్తేనే, పరిపూర్ణంగా చేస్తేనే, సంతోషంగా చేస్తేనే దేవుణ్ణి ప్రేమించినట్లు. నేను చెప్పగలను. ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయిపోయారు. 99% అందరూ అంటే 1% ఎప్పుడూ ఉంటారు మంచివాళ్ళు, గొప్పవాళ్ళు. వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు మనం. మిగతా వాళ్ళు తప్పక సువార్త ప్రకటిస్తారు, ఏడుస్తూ సువార్త పెడతారు. దైవజన్ తిడతాడేమో, పక్కన వాళ్ళకి పేరు వచ్చి నాకు పేరు రాదేమో, చిచ్చి అదేంటండి. భాగ్యంగా ఎంచుకోవాలి, సంతోషంగా ఎంచుకోవాలి. సువార్త ప్రకటించకపోతే శ్రమ. పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించకపోతే శ్రమ. ఒకవేళ నేను సంతోషంగా ఇష్టపడి చేస్తే నాకు జీతం దొరికిద్ది. ఫస్ట్ లక్షణం ఏంటి? దేవుడి త్యాగాన్ని గుర్తించి వాళ్ళు కూడా దేవుడి కోసం త్యాగం చేస్తారు. శ్రమలు, నిందలు ఏదైనా భరి సంతోషంగా ముందుకెళ్తారు. వాళ్ళు దేవుడిని ప్రేమిస్తున్నట్లు ఫస్ట్ లక్షణం. రెండో లక్షణం, దేవుడు ఏదైతే పని అప్పచెప్తారో, అది సువార్త అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, ఆత్మలు అవ్వచ్చు, ఏదైనా పరిచర్య, కంప్యూటర్ పరిచర్య అవ్వచ్చు, వంట పరిచర్య, ఏదైనా సరే ఆ పరిచర్య సంతోషంగా చేస్తూ, నమ్మకంగా చేస్తూ, బాధ్యతగా బెస్ట్ ఇస్తారు దేవుడికి, మనుషులకి. వాళ్ళు దేవుని ప్రేమించినట్టు. మూడవ లక్షణం, మార్కు సువార్త 10వ అధ్యాయం 17-22 వరకు. ఇక్కడ ఒక వ్యక్తి నిత్యజీవానికి వెళ్ళాలి ప్రభు అంటే, సూపర్, నువ్వు అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు కదా, ఒకే ఒక పని, నీ ఆస్తి అమ్మేసిరా అనగానే మనడు మొహం చిన్నబుచ్చుకొని, ఆస్తి అమ్మడం ఆడవాడే, నాకు అనుకూలమైన చేస్తా, అనుకూలం లేని చేయని యేసు ప్రభువాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఆస్తి కోసం. ఈ వ్యక్తి ఎవరిని వెంబడిస్తున్నట్లు? డబ్బుని వెంబడిస్తున్నాడు, ఆస్తిని వెంబడిస్తున్నాడు, దేవుణ్ణి కాదు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 17-21. ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, గారడి సీమోను. ఇతడు పేతురు యోహాను చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆత్మ రావడం చూసి వెండి పెట్టి నాకు కూడా కావాలంటాడు. ఇతను ఎవరిని వెంబడిస్తున్నాడు? పేరుని, ఘనతని వెంబడిస్తున్నాడు. వాళ్ళలాగా నాకు కూడా పేరు రావాలి, పేతురులాగా నేను కూడా అందరి చేత సభాష్ అనిపించుకోవాలి. ఇతడు పేరుని, ఘనతని వెంబడిస్తున్నాడు కానీ దేవుణ్ణి కాదు. అలాగే మనం ముందుకెళ్తే యోధ ఇస్కరియోతు దేవుడితోనే ఉండి, దేవుడిలో ఉండి, దేవుడు పక్కనుండి దేన్ని వెంబడించాడు? వెండి కోసం అమ్మేశాడు దేవుణ్ణి.
వెండిని వెంబడిస్తున్నాడు. దేవుని వెంబడించేవాడైతే అలా చేసి ఉండేవాడు కాదు యోధా ఇస్కరియోతు. ఈ రోజుల్లో కూడా సేమ్ యోధా ఇస్కరియోతు లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. 90% దేవుళ్ళలోనే ఉంటారు, దేవుడితోనే ఉంటారు, బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు, బొట్లు తీసేస్తారు, మంచిగా కనబడతారు. కానీ లోకాన్ని వెంబడించడము, పాపాన్ని వెంబడించడము, డబ్బో, బంగారము, బట్టలు, ఏదో ఒక దానికి, అందరూ ఒకదానికే కాదు, ఒక్కొక్కరు ఒక్కో దానికి పడిపోయి వాళ్ళు దానికే అట్రాక్ట్ అవుతున్నారు తప్ప కంప్లీట్గా దేవుని మాత్రం వెంబడించట్లేదు. అదే బాధ దేవుడికి. సమస్తాన్ని విడిచిపెట్టి పేతురు, యోహాను వీళ్ళందరూ దేవుని వెంబడించారు. మనకి దేవుడు పరలోకం ఇస్తానంటున్నారు. ఇది శాశ్వతం కాదు, 3-4 ముచ్చట్రా బాబు, మీరు చచ్చిపోవాలి, ఇంకెందుకురా బాబు ఈ లోకం అని చెప్పినా అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలి, పాపం కావాలి, దేవుడు కావాలి. దేవుడు అంగీకరించరు. లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడే సర్వస్వం అని దేవుని మాత్రం వెంబడిస్తేనే దేవుణ్ణి ప్రేమించినట్లు, లేకపోతే దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. మరి అన్ని ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞలో తప్పాడండి, ధనం విషయంలో. వదిలేచుగా దేవుడు ఊరుకున్నారా? కాంప్రమైజ్ అయ్యారా? ఫోన్లే అన్నారా? చెప్పాలి. 99 ఆజ్ఞలు గైకొని ధర్మశాస్త్రంలో ఒకటి పోతే పోయినట్ట ఉన్నట్ట. దేవుడు పరిపూర్ణత కోరే దేవుడు, లోపాన్ని సహించలేని దేవుడు. ఆయనలాగా తన పిల్లలు కూడా పరిపూర్ణతలో ఉండాలి అనే కోరుకునే దేవుడు అండి. కాబట్టి దయచేసి మీరు దేవుణ్ణి కాకుండా ఇంకా ఏదైనా వెంబడిస్తే, దేవుడు ఏమన్నా మీకు చూపిస్తుంటే అది విడిచిపెడతానికి ప్రయాసపడండి. దేవుడు పాదాలు పట్టుకుని, ప్రభువా నేను మీతో పాటు లోకాన్ని వెంబడిస్తున్నాను, మీతో పాటు మనుషుల్ని వెంబడిస్తున్నా, ఇంకా ఏదో బలహీనతను వెంబడిస్తున్నాను, ఆ క్షమాపణ అడగండి, కన్నీరు కార్చండి, దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ప్రియ దేవుని పిల్లరా, ప్రాణం పెట్టిన దేవుణ్ణి కాకుండా మనం ఎవరిని వెంబడించినా అది పాపంతో సమానం. దేవుడు దాన్ని అంగీకరించరు, దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. కీర్తనలు 91:14-16 అతను నన్ను ప్రేమించినాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, గణపరుస్తాను, ఉత్తరమిస్తాను, విడిపించి గొప్ప చేస్తాను. ఒకవేళ మీరే గనక నిజంగా దేవుణ్ణి ప్రేమించి ఉంటే ఈ పాటికి 100 మందికి ఆశీర్వాదంగా ఉండేవాళ్ళు. ఈ పాటి మీ కుటుంబం అంతా రక్షించబడేది మీ ద్వారా. మీ కుటుంబం గొప్ప స్థాయిలో ఉండేది. ఈరోజు ఇంకా శాపంలో, బాధల్లో, ఒంటరితనంలో మీరు ఉంటారంటే దేవుని మీరు ప్రేమించలేదు. అవకాశం వచ్చినప్పుడు పేతురు పొగుడుతుంటే పట్టించుకోవాలా, నాకొద్దు, దేవుణ్ణి వెంబడిస్తాను, ఘనతొద్దు, పౌలికి గుడి కడతాము, మీరు దేవతలు అంటే మీకు దండం పెడతాను, వస్త్రాలు చింపుకొని, దేవుడు మహిమ మాకు ఇవ్వద్దు, మేము దేవుని వెంబడిస్తున్నాం, మేము దేవుని ఫాలోవర్స్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఈరోజు మనం పేరు కోసం ఎగబడుతున్నాం, డబ్బు కోసం ఎగబడుతున్నాం, చిన్న చిన్న విషయాల్లో యేసు ప్రభు వారిని యోధా ఇస్కరియోతులాగా అమ్మేస్తున్నాం మనందరం. ఫస్ట్ నేను, తర్వాత మీరు. అప్పుడు ఎంత బాధపడతారు, ఎంత దుఃఖపడతారు. అది ఆయన్ని ప్రేమించినట్లు కాదు. భ్రమలో ఉన్నాం, ఏదో 4 చేసి, ఏదో 4 కోటాలకు వెళ్ళి 4 కానుకలు ఇస్తే మనం దేవుని ప్రేమిస్తున్నామంటే అది కరెక్ట్ కాదు. మనకి మాదిరిగా దేవుడు పౌలుని పెట్టారు, పేతుని పెట్టారు, యోహాను పెట్టారు, చాలామంది భక్తులు మన ముందు పెట్టారు. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు. మనకి చేసన్న గారు, బైబిల్ మిషన్ దేవదాసాయి గారు, వీళ్ళందరూ గొప్ప భక్తులు. సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళు దేవుని వెంబడించి ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోయారండి. ప్రపంచానికి ఒక వ్యక్తి ప్రపంచాన్ని, భగత్ సింగ్ గారు, మన ముందు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం కూడా మారదాం. ఈ రోజు నుంచి దేవుడు మనకు మారు మనసు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఏడుస్తున్నారు నిన్ను బట్టి ఆయన ప్రాణం పెట్టా నీ కోసం. నువ్వే సర్వస్వం అనుకొని నీకంటే ఏది ఎక్కువ కాదని రక్తం చిందించాను. కానీ ఇప్పటికీ నువ్వు నన్ను ప్రేమించట్లేదు నా బిడ్డ. నేను నచ్చలేదా? నాలో లోపం ఉందా? దేవుడు అడుగుతున్నారు, ఏం సమాధానం చెప్తావు?